అధ్యాయము నుండి కొన్ని వచనాలను చదువుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కుటుంబం ఉంది. మనం చదువుకుంటూ వచ్చినటువంటి ఈ భాగంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎవరి కుటుంబము? మనోహ కుటుంబం. కనుక 2వ వచనంలో న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2వ వచనం, ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు. కనుక అతని భార్య పేరు రాయబడలేదు, కానీ అతని భార్య యొక్క పరిస్థితి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కనుక మనోహ భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది గొడ్రాళ్ళు పేర్లు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అయితే దేవుని కనికరమును బట్టి వారి తర్వాత వారి యొక్క సంతానాన్ని పొందుకుంటూ వచ్చారు. మనం చూసినట్లయితే షారా అయితేనేంటి, రిబ్కా అయితేనేంటి, హన్నా అయితేనేంటి, లేయా, రాహేలు, ఎలిజబెత్, వీళ్ళ పేర్లన్నీ కూడా రాయబడ్డాయి. వీళ్ళు ముందు ఏంటి, గొడ్రాలుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి తర్వాత వారు సంతానాన్ని పొందారు. కనుక ఇక్కడ ఈ యొక్క మనోహ భార్య పేరు అయితే రాయబడలేదు, కానీ తన యొక్క భార్య యొక్క పరిస్థితి ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతూ ఉంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనోహ భార్యకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? 3వ వచనంలో యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కొందువు అని చెప్పి, ఇక్కడ అంతా మనం చూస్తే సమయం అయిపోతుంది కాబట్టి మనోహ యొక్క భార్య గొడ్రాలై ఉంది. కనుక ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు ఎంతో దుఃఖించి ఉండవచ్చు, ఎంతో బాధ కలిగినటువంటి పరిస్థితుల్లో వారు ఉండి ఉండవచ్చు. అయితే దేవుని దూత వారికి ప్రత్యక్షమై ఏం చేసింది? నీవు గర్భవతివై ఏం కంటావు? కుమారుని కంటావని ఒక దూత తనకు వాగ్దానం చేసింది. కనుక ఇక్కడ దూత వాగ్దానం చేసింది. తను దూత చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ స్త్రీకి నిరీక్షణ కలిగింది. ఏం కలిగింది చెప్పండి? ఆహా, గొడ్రాలని నేను కుమారుని కంటానని చెప్తున్నాడే అని చెప్పి ఒక నిరీక్షణ అనేది తనకు వచ్చింది. ఒకటోది. రెండోది, నువ్వు కుమారుని కంటావు అని చెప్తూ దూత ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశాడు. ఏంటంటే అవి హెచ్చరికలు అనమాట. ఏంటవి? 4వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసముని గాని మద్యముని గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళగత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టిన నామతో అనగా. కనుక దూత వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని బట్టి మనోహ భార్యకు నిరీక్షణ కలిగింది. అయితే ఇక్కడ కొన్ని హెచ్చరికలను కూడా దూత మనోహ భార్యకు తెలియజేస్తూ వచ్చింది. కాబట్టి ఈ హెచ్చరికలను పాటించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు మనోహ భార్య ఏం చేసింది? మనోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమై సంగతి చెప్పింది. ఈ సంగతిని అంతటిని మనోహ భార్య తన భర్త అయిన మనోహకు తెలియజేసింది. అవునంటారా కాదంటారా? మనోహ భార్య ఆ మాటలను తన భర్తకు తెలియజేసింది. అర్థమవుతుందండి. కనుక మనం కూడా మన యొక్క దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షతను లేదా దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములను ఇతరులతో మనం ఏం చేయాలి? పంచుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి అక్కడ మనం చూస్తే 6వ వచనంలో, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేను ఎరగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందు అని చెప్పాడు అని చెప్పి మనోహ భార్య విషయాన్ని అంతటినీ కూడా ఏం చేసింది? తన భర్తకు తెలియజేసింది. తర్వాత ఇంకో సంగతి ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, తన భార్య చెప్పిన మాటలను అన్నిటినీ కూడా మనోహ ఏం చేశాడు? నమ్మాడు. అది మనం ఇక్కడ ఇంకొక నేర్చుకుంటున్నటువంటి సత్యము. చూడండి 8వ వచనంలో, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనెను. అంటే తన భార్య చెప్పిన మాటలను మనోహ ఏం చేశాడు? నమ్మి మరలా ప్రభువా, ఆ పుట్టబోయే బిడ్డకు మేము ఏం చేయాలో మాకు తెలియజేయనట్లుగా మరొకసారి ఆ వ్యక్తిని మా యొద్దకు పంపించు అని చెప్పి ఇక్కడ మనోహ ప్రార్థన చేసినట్లుగా మనము
చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే మనోహ దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు. అతని భార్య గొడ్రాలై పిల్లలు లేకుండా ఉంది. అప్పుడు యెహోవా దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై నువ్వు పిల్లను కంటావని చెప్పి నిరీక్షణను కలుగజేసి కొన్ని హెచ్చరికలను ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనోహ భార్య ఆ దూత తనకు తెలియజేసిన సంగతిని అంతటిని తన భర్తకు తెలియజేసింది. ఇప్పుడు తన భర్తకు తెలియజేసినటువంటి మాటలను ఆ మనోహ ఏం చేశాడు? నమ్మి మరలా దేవుని యొద్దకు వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా ఆ విధంగా మనోహ వలె, అంటే ఈ కుటుంబం ఎంత చక్కటి కుటుంబమో అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. భార్య భర్తల మధ్య ఏంటుంది? అన్యోన్య సహవాసం ఉంది. ఒకరి మాటలను ఒకరు నమ్ముతా ఉన్నారు. ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలు ఇంకొకరితో ఏం చేస్తున్నారు? వీరు పంచుకుంటున్నారు. అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనం చూసిన యెహోవా నమ్మి ఏం చేశాడు? ప్రార్థన చేశాడని మనం చూసాం. కనుక మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనం నమ్ముట గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కనుక మనోహ ఏం చేశాడు? తన ఆ దూత తెలియజేసిన సంగతిని అంతటిని నమ్మి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కనుక మన జీవితంలో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, మనం అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి ఏం చేయాలి? ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. కనుక మన పితరులు ఏం చేశారు? పితరులు 22వ అధ్యాయము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తనలు 22:4 మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. కనుక ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, మన పితరులు దేవుని యందు ఏం చేశారు? నమ్మిక ఉంచారు. నమ్మిక ఉంచడాన్ని బట్టి వారు రక్షింపబడ్డారు. అర్థమవుతుందా? నమ్మిక ఉంచడాన్ని బట్టి వారి జీవితంలో సిగ్గు అనేది లేకుండా పోయింది. అర్థమవుతుందండి? కనుక వారు విడుదల నొందారు. కనుక మన జీవితంలో మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనోహ కుటుంబం వల్లే మనం ప్రార్థన చేయాలి. మనోహ కుటుంబం ఎలా ప్రార్థన చేసింది? నమ్మి ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసింది చెప్పండి? నమ్మి ప్రార్థన చేసింది. మనం కూడా ఆ విధంగా నమ్మి ఏం చేయాలి? ప్రార్థన చేయవలసినటువంటి వారముగా మనము ఉన్నాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంది? మీరు అడుగునప్పుడు విశ్వాసముతో అడగాలి. సందేహించకుండా దేవుని మనం ఏం చేయాలి? అడగవలసినటువంటి వారముగా ఉన్నాము. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏముంటుంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. కనుక మనం విశ్వాసముతో నమ్మికతో ఏం చేయాలి? ప్రార్థన అనేది చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. చూడండి, ఒక మాట మనం చూస్తాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అంటే 6వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో, హెబ్రీ పత్రిక 6:15, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరు ఆ మాట నమ్మాడు? ఎవరు? ఆయన అబ్రాహాము. అర్థమైందా? నేను ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపజేస్తాను, ఇసుక రేణుల వల్లే సముద్ర ఇసుక రేణులను విస్తరింపజేస్తాను అని చెప్పిన మాటను లేదా ఆ యొక్క వాగ్దానాన్ని ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడండి? నమ్మాడు. ఆ మాట నమ్మి ఏం చేశాడు? ఓపికతో లేదా ఓర్పుతో సహించి ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందాడు. కనుక మన జీవితంలో మన నమ్మకాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు అనేది ఈ యొక్క కుటుంబం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం. వారు ఎంతో నమ్మికతో, ఎంతో విశ్వాసముతో దేవుని ఏం చేశారు? ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుక ఇంకా 2 సంగతులు మనం చూసాము. మనం చూసినట్లయితే లాజరు చనిపోయినప్పుడు మార్తతో ఏమంటాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు. ఇంకా చనిపోయి చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు తీస్తే కంపు కొడతాడు ప్రభు అన్నప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వారు? నీవు నమ్మిన ఏం చూస్తావు? దేవుని యొక్క మహిమను చూస్తావు. మనం దేవుని మహిమను చూడాలంటే మనం ఏం చేయాలో? దేవుని నమ్మవలసినటువంటి వారంగా ఉన్నాము. అర్థమవుతుందండి? కనుక చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 9వ అధ్యాయము
24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఆ కుమారుడి యొక్క తండ్రి ఏమంటున్నాడు? నేను నమ్ముచున్నాను. కానీ మనం కూడా మన జీవితంలో ఆ విధంగా చెప్పగలమా? మనం సంపూర్తిగా దేవుని ఏం చేయట్లేదు, నమ్మట్లేదని ఒప్పుకోవాలి. మన దేవుని నమ్మకుండా మన సొంత ప్రయత్నాలు మనం ఏం చేస్తూ ఉంటాము? మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన యొక్క కష్టంతో, లేదంటే మనకున్న ధనంతో, లేదంటే మనకున్న బంధువర్గంతో, లేదా మనకున్నటువంటి అంగబలంతో మన యొక్క సమస్యలు తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాము? ప్రాకులాడుతూ ఉంటాము. అయితే అవేవి కూడా వర్కౌట్ అవ్వవు. మనం ఎవరిని నమ్మాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము నమ్మాలి. ప్రభువా నేను నమ్ముచున్నాను అని ఆ బిడ్డ తండ్రి చెప్పినట్లుగా మనము నమ్మాలి. చూడండి 23వ వచనంలో, అదే 9:23లో, లేదంటే అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కనుక నువ్వు నమ్మితే ప్రతిదీ కూడా నీకేమవుతుంది? సాధ్యపడుతుంది. అర్థమైంది? మన దేవుని యందు నమ్మిక కలిగి లోకంలో జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క మనోహ కుటుంబం ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అర్థమవుతుందండి? కనుక వారు ప్రార్థన చేశారు, నమ్మి ప్రార్థన చేశారని చూసాం. ఇప్పుడు ఏమని ప్రార్థన చేశారు వారు? చూడండి, మరలా మనం న్యాయాధిపతుల 13వ అధ్యాయానికి వద్దాం. 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనెను. అర్థమైంది? ఏమని ప్రార్థన చేస్తున్నారు ఈ కుటుంబము? వీరు, ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పుము. అర్థమవుతుందా? మనకేంటి అన్ని వచ్చేసినట్టు మనం ఏం చేస్తూ ఉంటాము? ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. మనకేమీ రాదు. ప్రభువా నాకు నేర్పించు అని అడిగే పరిస్థితి మన జీవితంలో మనకి ఉండదు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో సిస్టర్స్ ఎలా ఉన్నారు? వాళ్ళకి వంటలు రావు. యూట్యూబ్లోని హౌ టు మేక్ బిర్యానీ అని కొడితే వచ్చేస్తుంది. దాన్ని చూసి నేర్చుకుని చేస్తూ ఉంటారు. స్వతహాగా వాళ్ళకి రాదు. మొత్తానికి ఏదోలాగా నేర్చుకుని వండుతున్నారు, సంతోషం. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మనము ఏం చేయాలా? ప్రభువా నాకు జ్ఞానం కావాలని చెప్పేసి ఇప్పుడు ఫోన్లో టైప్ చేస్తే ఫోన్ అడిగితే ఇస్తుందా మనకి? ఇవ్వదు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు బుద్ధిని ఇవ్వు, నాకు వివేచనను ఇవ్వు. అర్థమైంది? ఇతరులతో, పెద్దలతో, దైవజనులతో, తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలో నాకు నేర్పించు అంటే ఆయన ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. అందుకనే బాలుడు నడవవలసిన మార్గమును ఆయనకి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు ఏమైపోడు? తొలగిపోడు. అర్థమవుతుందా? కనుక మనం బాలురముగా ఉన్నప్పుడే, చిన్నతనంలో ఉన్నప్పుడే, లేదా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? వారు చేసిన ప్రార్థన, ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో మాకు నేర్పుమని ప్రార్థన చేశారు. మన జీవితంలో మనకి చాలా బిడ్డను పెంచడం రాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు? బిడ్డలు లేరు. అంతవరకు వారు గొడ్రాలుగా ఉన్నది. ఇప్పుడు బిడ్డ కలగపోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డను ఎలా పెంచాలి? దానికి ఏం పెట్టాలి? ఏం తినిపించాలా? ఏ విధంగా పెంచాలా అనేది వారు దేవుని అడుగుతా ఉన్నారు. అర్థమవుతుందండి? కాబట్టి మనం కూడా దేవుని ఏం చేయాలా? ప్రభువా మాకు నేర్పుమని ఏం చేయాలి చెప్పండి? అడగాలి. మన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో మనం దేవుని నేర్పించమని అడగాలి. మన కుటుంబాన్ని మనం ఏం చేయలేము, కట్టుకోలేము. అర్థమైందా? యెహోవా ఇల్లు కట్టని ఎడల ఆ కట్టువాని ప్రయాస వ్యర్థమే. కట్టేవాడు ఆయనే. అర్థమైంది? మన సంఘము క్షేమాభివృద్ధి కలగడానికి ఏమేం చేయాలో మనం దేవుణ్ణి అడిగి నేర్చుకోవాలి. అర్థమవుతుందా? కనుక మన ఇండివిజువల్ లైఫ్, వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో అనేది మనం దేవుని యొద్ద నేర్చుకొని మనము ముందుకి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. మన సమాజంలో ఉన్నాము. అర్థమవుతుందా అమ్మా? వింటున్నారా? కనుక సమాజంలో ఉన్నామంటే సొసైటీలో మనం ఉన్నాం. సొసైటీలో మనకేముంది? యుద్ధం ఉంది. పాపలోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఆ పాపలోకంలో జీవిస్తున్న మనం పాపంలో పడిపోకుండా ప్రత్యేకంగా జీవించడానికి నేర్పమని దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. మన శరీరంలో ఉన్నాం, శరీరమే మన శత్రువు. మన లోకంలో ఉన్నాం, లోకమే మన శత్రువు. అర్థమవుతుందా? సాతాను మనల్ని ప్రతి క్షణం ఏం చేస్తా ఉన్నాడు? వెంటాడుతూ ఉన్నాడు. ఈడు ఏం చేస్తాడు? ఈయన ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ పడిపోతాడా అని చెప్పి పట్టుకోవడానికి చూస్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని దగ్గర నేర్చుకుంటే పాపంలో పడిపోవడానికి ఆస్కారం ఉండదు. అర్థమవుతుందా? శరీర విషయాలను బట్టి పడిపోయే ఆస్కారం ఉండదు. అర్థమవుతుంది? ఆత్మీయంగా మనం ఎదగటానికి ఎంతో అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నా యొక్క ఉద్దేశంలో దేవుడు మనకు తెలియజేసిన విషయం ఏంటంటే, మనం ఆయన దగ్గర నుండి ఏం చేయాలమ్మా?
నేర్చుకోవాలి. మనందరికీ నాకు ఎక్కువ సార్లు వచ్చిన వాగ్దానం ఏంటంటే జనవరి 1న 32వ కీర్తన 8వ వచనం. నా చిన్నప్పటి నుండి ఎక్కువ సార్లు దగ్గర 5-6 సార్లు వచ్చి ఉంటది ఆ వాగ్దానం. మళ్ళీ ఇదే వచ్చిందేంటి అనుకుంటా ఉండేవాడిని. ఏముంటుంది అక్కడ? 32వ కీర్తన 8వ వచనం చదవండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కనుక నీకు ఉపదేశం చేసేవాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేవాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే దేవుడు మనకి ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? నేర్పమని అడగాలి. అర్థమైందా? మనం ఏమి నేర్చుకోవడానికి అవ్వదు. పిల్లోడు తనకు తాను చదివేసుకుంటే స్కూల్లో ఎందుకు జాయిన్ చేయడం? అవునా కదా? పిల్లోడిని ఎందుకు పంపిస్తాం స్కూల్కి? అక్కడ నేర్చుకుంటాడని. అర్థమైందా? వాళ్ళు ఏవో బాధలు పడతారు, మనకు అనవసరం. వీడికి చదువు వచ్చేయాల, మనం నేర్పలేం కాబట్టి ఆయన స్కూల్లో వేస్తాం. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆయన మనకి ఏం చేస్తాడు? ఉపదేశం చేస్తాడు, ఆలోచన ఇస్తాడు, నడవలసిన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందా? దావీదు ఒక మంచి మాట అంటాడు 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనంలో, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. అర్థమైంది? యుద్ధం చేయడం వచ్చా దావీదుకి? లేదు. కర్ర పట్టుకొని సంచి పట్టుకొని గొర్రెలు తోలుకుంటూ వెళ్ళేవాడు. అవునా కాదా? అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయడం నేర్చుకున్నాడు. ఎవరు నేర్పారు? దేవుడు నేర్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు. అర్థమవుతుందా? కనుక యుద్ధం యెహోవాదే, మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? కనుక దావీదు చేతులకి యుద్ధాన్ని ఎవరు నేర్పించారు చెప్పండి? దేవుడే. యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, అంత సుస్పష్టంగా అక్కడ రాయబడింది. కనుక మనం కూడా ఆ దావీదు వలె మనం ప్రార్థన చేయాలా. మనోహ వలె మనం ఏం చేయాలి? ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనము ఉన్నాము. 143వ కీర్తన 10వ వచనం. చదవండి అమ్మ, తీస్తున్నారు. 143వ కీర్తన 10వ వచనం. మీరు తీసి చదవాలి మరి. కౌసల్య, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కనుక చూసారు అంత చక్కని ప్రార్థన ఇది. ఏంటండి? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. కనుక మనం నేర్చుకోవాలా దేవునికి ఇష్టానుసారంగా ఎలా జీవించాలో, దేవుని ఎలా సంతోషపెట్టగలమో, దేవునికి ఏ విధంగా ఇష్టంగా ఉండగలమో మనకు తెలియదు. ఆయనే మనకు తెలియజేస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఇంట్లోని మీ నాన్నగారు ఉన్నారనుకో, లేదా మీ తల్లి ఉన్నారనుకోండి, లేదా స్కూల్లో సార్ ఉన్నారనుకోండి, వాళ్ళు నచ్చినట్టుగా పిల్లలు ఏం చేయాలా? ప్రవర్తించాలా. ఓ మా సారుకి ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పి కొంతమంది పిల్లలు ఆ విధంగా ప్రవర్తిస్తారు. మా అమ్మకి ఇదంటే ఇష్టం, మా నాన్నకి ఇదంటే ఇష్టం అని చెప్పి దానికి తగినట్టుగా పిల్లలు నడుచుకుంటూ ఉంటారు. అవునా కాదా? అయితే దేవునికి ఏమి ఇష్టమో మనకి ఎలా తెలుస్తుంది? ఆయన్ని అడిగితే తెలుస్తుంది. ఏంటమ్మా? ఆయనకి ఎలా ఇష్టంగా ఉండగలమో అని చెప్పాలంటే మళ్ళీ ఇంకొక వాక్యం అవుతుంది, ఇంకొక వర్తమానం అవుతుంది. కాబట్టి నీ చిత్తానుసారముగా నడుచుటకు ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కనుక నా ఉద్దేశం ఏంటంటే మనము దేవుని యొద్ద నేర్చుకోవాలి. మరి నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? నాకు నేర్పమని అడగాలి. మనం నేర్పమని అడగాలి. అది మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయము. అర్థమవుతుందా? ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 32వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 32వ వచనం. నాకు తెలియని దానిని 34, 32 కదండి. కనుక నాకు తెలియని దానిని నాకు నేర్పుము. కనుక మనకేమీ తెలియదు. ఎవరు నేర్పుతారు? మనకు తెలియని దాన్ని ఎవరు నేర్పుతారు? దేవుడు నేర్పుతాడు. అవునా కాదా? మన చిన్నపిల్లలకు బట్టలు వేసుకోవడం రాదు. బట్టలు వేసుకోవడం ఏం చేస్తాడు? తండ్రి నేర్పిస్తాడు. తల్లి ఏం చేస్తుంది? బట్టలు ఎలా వేసుకోవాలా నేర్పిస్తుంది. కొంతమంది చెప్పులు వేసుకోవడం రాదు. ఈ కాలుకి ఆ చెప్పు, ఆ కాలుకి ఈ చెప్పు వేసుకోండి. మట్టేనా అలాగే వేసుకుంటుంది. మొత్తానికి చెప్పులు అయితే వేసుకుంటది, కానీ అటు ఇటు వేసుకుంటది. నేర్పించాలమ్మా, ఈ కాలుకి ఇది, ఆ కాలుకి అది. అవునా కాదా? కాబట్టి తలదూకోవడం రాదు, కొంతమంది నూనె పెట్టుకోవడం రాదు, స్నానం చేయడం రాదు మనకు కొన్ని విషయాలు. అవును కదా? ఇప్పటికీ నాకు స్నానం చేయడం రాదు. నేను స్నానం చేసినప్పుడల్లా నా చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎలాగా ప్రివెంట్ చేయాలో నాకు తెలియదు. నాకు చెవు బాగా నొప్పి పెట్టేస్తా ఉంటుంది. ఇలా అనుకుంటా ఉంటాను అనమాట. కాబట్టి మనకి చాలా విషయాలు
తెలీదు, మనకి రాదు. కాబట్టి నేర్పించే వాని దగ్గరికి మనము వెళ్ళాలి. ఆయనే మన దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం దేవుని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఎంత చక్కటి విషయాలను మనోహ కుటుంబం ద్వారా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అర్థమైందా? ఈ యొక్క గృహకూడికలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మనోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన భార్యకు బిడ్డలు లేరు. అప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమై నువ్వు కుమారుని కంటావని చెప్పినప్పుడు దానిని బట్టి వారు ఎంతో సంతోషించారు, నిరీక్షణ కలిగింది. ఈ బిడ్డ విషయంలో కొన్ని హెచ్చరికలు కూడా వారు దూత తెలియజేస్తూ వచ్చింది. ఈ మాటలన్నీ కూడా మనోహ భార్య మనోహకు తెలియజేసింది. మనోహ ఆ మాటలను ఏం చేశాడు? నమ్మాడు. నమ్మి నమ్మకస్తుడైన దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కనుక నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము ఉండకుండా సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఏంటి అక్కడ అబ్రహాము ఆ మాట నమ్మి ఏం చేశాడు? వాగ్దాన ఫలాన్ని పొందాడు. అర్థమవుతుందండి? కనుక ఆ విధంగా నమ్మి ప్రార్థన చేస్తూ, ప్రభువా మాకు కొన్ని విషయాలు నేర్పించు, ఆ బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పించు, కుటుంబంగా మేము ఎలా ముందుకెళ్లాలో మాకు నేర్పించు, సంఘంలో మేము ముందుకెళ్లాలంటే, సంఘంతో మేము ఐక్యమై ఉండాలంటే మేము ఏం చేయాలో మాకు నేర్పించు అని చెప్పి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. అర్థమవుతుందా? బాలుడు నడవలసిన మార్గాన్ని వానికి నేర్పించాలి. కనుక మన చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే. తర్వాత ఇంకేం చూసాము? నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు వాని యొద్దకు మనం ఏం చేయాలి? వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చూసుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనోహ కుటుంబం వలె మనం కూడా నమ్మి ప్రార్థన చేద్దాం. ఆయన యొద్ద నేర్చుకోవటానికి ప్రయత్నించి మనము ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఒక మాట మనం చూస్తున్నాం. మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం రాదు, వాళ్ళు కూడా గొర్రెలు కాసుకునే వాళ్ళే, అవునా కదా? వారు ఐగుప్తు నుండి విడిపించబడి కానానికి వెళ్ళే సమయంకి, అంటే ఐగుప్తు నుండి విడిపింపబడి వాళ్ళు ప్రయాణం చేస్తూ కానానికి వెళ్ళే మార్గంలో ఎన్నో యుద్ధాలు వారు చేశారు. అర్థమవుతుందా? ఆ యుద్ధాలన్నింటిలో వారు జయం పొందారు, చివరికి కానానికి వారు చేరుకున్నారు, అవునా కదా? మనం కూడా ఈ లోకంలో అటువంటి యుద్ధాలను చేయాల్సిన అవసరత ఉంది. మనం ఈ యుద్ధాలలో గెలుపొంది ఆ పరమకానానికి చేరాలంటే ఏం చేయాలా? దేవుని యొద్ద మనము నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని ముందుకి నడిపించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.